హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ టిక్కీ చాట్ రెసిపీ అండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము, అలాగే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూద్దాము. మేము పెట్టుకున్న క్యాబేజీ తురుము, బీట్రూట్ తురుము, అలాగే క్యారెట్ తురుము, శనగపిండి, బియ్యపు పిండి, కారము, ఉప్పు, అలాగే కొంచెం అంత చిటికెడు ఉప్పు, మనకి రుచికి సరిపడా అండి ఉప్పు అనేది. ఇప్పుడు ఫస్ట్ మనము క్యాబేజీ తురుము తీసుకొని దాంట్లో బీట్రూట్ తురుముని అలాగే క్యారెట్ తురుముని రెండు వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనము బేసన్ తీసుకున్నాం కదా, ఒక 3 స్పూన్స్ దాకా బేసన్ అంటే శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాము. అంటే మనకి కన్సిస్టెన్సీని బట్టి ఈ రైస్ ఫ్లోరు అలాగే బేసన్ని యాడ్ చేసుకోవాలండి. 3 స్పూన్స్ వచ్చేసి నేను రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కొంచెం అంత కారము, 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. మన స్పైసీని బట్టి అండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం అంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మంచిగా మనకి మిక్స్ అయిపోతే మనము మిక్స్ అనేది ఎలా ఉండాలి అని అంటే, మనం వడ చేసుకుంటాం కదా కన్సిస్టెన్సీ, ఆ విధంగా అయితే రౌండ్ షేప్ రావాలండి ఆ పిండి అనేది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది పట్టుకొని చూస్తే ఈ విధంగా రౌండ్గా రావాలి. ఇప్పుడు మనం వడ వేసుకుంటాం కదా, ఆ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే సరిపోయిద్దండి. మీకు సాల్లేదు అనుకుంటే కొంచెం అంత రైస్ ఫ్లోరు అదేవిధంగా బేసన్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టిక్కీ. ఈ విధంగా మనము ఇదిగోండి ఈ మిశ్రమాన్ని అనేది ఈ విధంగా రౌండ్గా చేసుకొని వడ చేసుకున్న విధంగా చేసుకొని విధంగా అన్నీ అనేది ఫ్రై చేసుకోవాలండి. బాగా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడు టర్న్ చేసుకోవాలి. అదేవిధంగా మనము ఈ ఈ వెజ్ టిక్కీని పిండి అనేది కలిపేటప్పుడు వెజిటేబుల్స్ని మనం అనేది వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. మనకి క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్లోనే వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అదే వాటర్ తోటి సరిపోయిద్ది. మీరు వాటర్ అనేది అడిషనల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని బాగా మనము మిక్స్ చేస్తే వాటర్ అనేది రిలీజ్ అయ్యిద్ది, అదే సరిపోతుందండి. ఈ విధంగా మనం పిండి అనేది కలుపుకున్న తర్వాత అంటే వెజిటేబుల్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ విధంగా మనము నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా నీట్గా ఒత్తేసి ఇలాగ డ్రైగా తీయాలండి. తీసిన తర్వాత మిగతా అన్నీ కూడా ఇలా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా మనకి లోపలంతా కుక్ అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత తీసేసి కొంచెం ఒక 10 మినిట్స్ కూల్ అయిన తర్వాత ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని కొంచెం అంత కాడు అలాగే కొంచెం ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి ఇలా వేసుకొని మనకు మిక్చర్ ఉంటుంది కదండి, సన్న మిక్చరు, ఆ మిక్చరు, ఆనియన్స్ ఇవన్నీ కూడా మనం సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి ఈ మిక్చర్, సన్న మిక్చరు ఇలా వేసుకొని మనం బయట ఎలా అయితే తింటామో అదే విధంగా కూడా మీరు కొంచెం ఇంకొంచెం కారం కావాలని అంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలైతే ఈ విధంగా తింటారు స్పైసీ లేకుండా, అందుకని ఈ విధంగా చేసాము. చూడండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. మనకి టైం కూడా ఎక్కువ టైం పట్టదండి, సింపుల్గా అయిపోయిద్ది, అలాగే హెల్దీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. స్నాక్ ఐటము పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నా కూడా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కృష్ణాస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.